ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా నిరీక్షణ గడియల ద్వారా మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో మీతో దేవుని వాక్యాన్ని మరొకసారి పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ఒక వాక్య భాగాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం నుంచి, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయేనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జన్మల్లో నుండి వాటి తోడుకొని వచ్చి ఆయా దేశములోండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురస్తుల స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు ఉన్నత స్థలములది వాటికి దొడ్డిని ఏర్పరచుదును. అక్కడ అవి దొడ్డిలో పండుకొనును. ప్రియులారా, మనం గమనించాలి, చదవబడినటువంటి భాగంలో యెహెజ్కేలు గ్రంథకర్త ఏం సూచిస్తున్నారంటే, ఒక చీకటి గల మబ్బు దినమందు గొర్రెలు చెదిరిపోయినాయి. అయితే దేవుడు చేసే పని ఏంటంటే, చెదిరిపోయిన గొర్రెలను ఆయన ఎక్కడెక్కడికి చెదిరిపోయినాయో అక్కడి నుంచి కూడా తోలుకొని ఆయన వస్తాడట. రావడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడంటే వాటిని ఎక్కడి నుంచి చెదిరిపోయినాయో అక్కడికి మరలా స్వదేశంలోనికి వాటిని తెస్తాను అంటున్నాడు. వాగులు గల పర్వతముల మీద వాటికి నివాసం ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట ఏమంటున్నాడంటే, వాటికి పరుండు పెట్టేది ఒక దొడ్డిని నేను ఏర్పాటు చేస్తాను, నిర్ణీత కొలతలు కలిగిన దొడ్డిని ఒకటి నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. 4వదిగా చూసినట్లయితే మంచి బలమైన మేత వాటికి పెట్టి నేను మేపుతాను అంటున్నాడు. ఈ 4 సందర్భాల గురించి వివరించే ముందు చిన్న ప్రార్థన. జీవం గల మా దేవ, ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా నాయన, ఈ వాక్యము నీది, నీ దాసురాలను ప్రభువా, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో కొద్ది మాటలు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మనం గమనించాలి, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో చీకటి అనే మబ్బుని కమ్మినప్పుడు గొర్రెలు చెదిరిపోయినాయి అంట. అంటే దీని అర్థం ఏంటి? చీకటి కమ్మినప్పుడు చీకటి మబ్బుతో చీకటి కమ్మినప్పుడు గొర్రెలు ఏం చేసినాయంటే చెదిరిపోయినాయి. గమనించాలి, మబ్బు పట్టినప్పుడు పర్వాలేదు అనుకుంటాం, కానీ ఆ మబ్బు చీకటితో మిళితమైతే అది ఆందోళన, కంగారు, వేదన, బాధ, భయము కలుగుతుంది. అది ఒక విపత్కరమైన సూచన. ఎందుకో తెలుసా? ఆ వెంపు ఎప్పుడైతే చీకటి కమ్మిందో మనకి ఫలాలన్నీ కూడా రాలిపోవడం, అస్తవ్యస్తంగా తయారవడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పినా, అలాంటి పరిస్థితుల్లోనే భయంకరమైన పిడుగులు పడి చెట్లు నాశనం అయిపోతాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అలాంటి చీకటి గల మబ్బు అనేది ఈ గొర్రెలకి సంభవించింది కనుక అవి ఎక్కడెక్కడికో చెదిరిపోయినాయి. అసలు చీకటి అనేది ఏంటి, ఎందుకు సంభవించింది అని మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 37వ అధ్యాయం 19వ వచనం అంటాడు, చీకటి కలిగినందున మాకేమీ తోచకున్నది. చీకటి ఎప్పుడైతే మనిషికి ఆవరింపించిందో మనిషి దైనందిన జీవితంలో ఏమీ తోచదు. ఇంకా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుచేత అంతా ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా గమ్యం కనిపించదు. ఇంకొక మాట కూడా చూడండి, యెహెజ్కేలు 30:18 అంటాడు, చీకటి కమ్మును మబ్బు కమ్మును దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. ఈ చీకటి ఈ మబ్బు కమ్మినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అంధకారం అనే చెరలోనికి వెళ్ళిపోతారు. అంధకారం ఏంటి? అంధకారమునకు అధికారైనటువంటి సాతాను చెరలోనికి మానవుడు వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక మాట కూడా చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం అంటాడు, వారి వెలుగు లేక చీకటిలో తడువులాడుచుందురు. 107:11 అంటాడు, బాధ చేత ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయుదురు. ఈ చీకటి తెచ్చేటటువంటి సూచనలు ఏంటో తెలుసా? మనిషికేమీ తోచదట. తెలియకుండానే చీకటి అనే అంధకార క్రియల్లోనికి వాడు చెరలోనికి వెళ్ళిపోతాడు. అంతేకాదు, చీకటిలో ఏం చేస్తాడో తెలియక, ఏమీ కనుగొనలేక తడువులాడుతూ ఉంటాడట. ఇంకొక మాట కూడా అంటాడు, ఏమంటాడో తెలుసా? మరణము అనేది కూడా, మరణం అనే అంధకారము కూడా మానవుణ్ణి కమ్ముతుంది. ప్రియులారా, మనం గమనించాలి, అసలు చీకటి ఏంటి, ఎందుకని ఇది అంధకారం ఎలా కమ్ముకుంటుందంటే, ఏదేను వనంలో ఆదామవ్వలతోనూ దేవుడు ఉన్నప్పుడు అక్కడ ఏ సందర్భం జరిగిందే తెలుసా? ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే ఒక చీకటి అనేది వారు అంధకారం కమ్మింది కనుక దేవుని ముఖదర్శనాన్ని వారు చూడలేకపోయారు. అక్కడ ఉన్న వెలుగుని, ప్రసన్నతని గ్రహించలేకపోయారు. అందుచేత అధికారంలోనికి వారు వెళ్ళిపోయారు కనుక, అంధకారపు చెరలోనికి వెళ్ళిపోయారు కనుక
అంధకారానికి ప్రతినిధి అయినటువంటి సాతాను ఊరిలో వారు చిక్కుకున్నారు గనుక పరిశుద్ధ స్థలము నుంచి వారు నెట్టివేయబడ్డారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు తెలియకుండా పాపంలో కానీ చిక్కుకుంటే నీ పరిస్థితి కూడా లోకంలో ఏదో చేద్దాం అనుకుంటావు, ఒక తడుముకుంటూనే ఉంటావు. ఏమి చెయ్యాలో నీకు తోచదు, ఎవరన్నా చెప్పితే నీకు నచ్చదు. ఈ పరిస్థితులను ఎందుకో తెలుసా? పాపములో కూరుకుపోయిన మనుషులకు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఆ విధంగా మారిపోతుంది. గమనించాలి. గొర్రెలు ఆ మందలో చెదిరిపోయినంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? చీకటి కమ్మింది కనుక దాని గొర్రెలను మేపేటటువంటి కాపరి వాడికి కనిపించలేదు. కాపరి వెళ్ళిన వెంబడి వెళ్ళడానికి వారికి సాధ్యం కాలేదు. అంటే కాపరి మార్గాన్ని వారు తప్పిపోయారన్నమాట గొర్రెలు. గమనించాలి. అంతవరకు కూడా మందగా ఉన్నారు చక్కగా. కాపరి ఎక్కడికి తోలికెళ్తే అక్కడికి వెళ్ళి చక్కగా ఆహారాన్ని తీసుకున్నాయి. కానీ ఎప్పుడైతే చీకటి అనేటువంటి మబ్బు కమ్మిందో ఆ గొర్రెలన్నింటిని కూడా విడిచిపెట్టేయాల్సి వచ్చింది. గమనించాలి. కాపరిని విడిచిపెట్టే పరిస్థితి, కాపరి మార్గాన్ని విడిచిపెట్టే పరిస్థితి, అంత మాత్రం కాదు, సహవాసాన్ని విడిచిపెట్టే పరిస్థితి. ఇంకొక మాట చెప్పనా? ఆ చెదిరిపోయినటువంటి గొర్రె గుర్రపడెక్కలో చిక్కుకుంటుందో, ఊవిలో చిక్కుకుంటుందో, ముళ్ళలో చిక్కుకుంటుందో దానికే తెలియదు. ఎందుచేత? మరణాంధకారములోకి వెళ్ళిపోయింది గనక, చీకటి అనే అంధకారపు సొత్తైపోయింది కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుని మార్గాన్ని విసర్జిస్తున్నావేమో ఆలోచించు. దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నావేమో ఆలోచించు. దేవుని మార్గము నుండి నువ్వు తొలగిపోయావేమో ఆలోచించు. జీవ మార్గంలోంచి మరణ మార్గంలోకి వెళ్ళిపోతున్నావేమో ఒక్కసారి ఆలోచించాల్సిన బాధ్యత నీకుంది. చెదిరిపోయే పరిస్థితులు నీకు ఉండకూడదనే దేవుని ఉద్దేశం. చెదిరిపోయిన జీవితం నువ్వు ఉండకూడదనే నీ ఉద్దేశం. నువ్వెక్కడికి చెదిరిపోయినా ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన నిన్ను తిరిగి మరలా ఆయన దగ్గరికి తెచ్చుకోవడానికి చూస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ ఏంటో తెలుసా? మన దేవుడు నశించిన దాన్ని వెతికే దేవుడు, చెదిరిపోయిన వారిని వెతికే దేవుడు. మనము పాపులుగా నశించిపోవడం వారికి ఇష్టం లేనటువంటి దేవుడు. మరణాంధకారంలో చిక్కుకొని సాతాను గుప్పిట్లోకి వెళ్లకుండా, నరకమనే పాతాళానికి గురి కాకుండా ఉండాలన్నదే ఆయన ఏకైక దృక్పథం. అందుచేతనే ఆయన కన్ను నేను చూస్తుంది. ఎందుకో తెలుసా? తిరిగి మరలా ఆయన దేశానికి, మన స్వదేశానికి తెచ్చుకోవాలని. ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు చెదిరిపోయి వెళ్ళిపోతే నీ తల్లిదండ్రులు నేను గుర్తించలేకపోవచ్చు. చాలామంది చెప్తారు, మా అబ్బాయి చిన్నప్పుడే తప్పిపోయాడండి, ఎక్కడికో వెళ్ళిపోయాడు. లోక సంబంధమైన తండ్రి తప్పైన కుమారుని వెతకడం అసాధ్యం. ఎందుచేత? ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఏమైపోయాడో, ఉన్నాడో, బ్రతికాడో, చచ్చిపోయాడో అని తెలియక ఆ తల్లిదండ్రులు చాలా కాలం వేదన పడతా ఉంటారు. కానీ మనకు తండ్రి అయినటువంటి దేవుడు అలాంటి దేవుడు కాదు. నువ్వే అంధకారంలో చిక్కుకున్నా నిన్ను చెదిరిపోయిన దానిని తోడుకొని వచ్చే దేవుడే మన దేవుడు. ఆలోచించు. ఈరోజు చెదిరిపోయిన అనుభవం నీకు లేదనుకుంటున్నావా? సంఘానికి వెళ్ళకపోతే చెదిరిపోయిన అనుభవమే, ఆయన మార్గంలో నడవకపోతే చెదిరిపోయిన అనుభవమే, సహవాసం విడిచిపెట్టావంటే చెదిరిపోయిన అనుభవమే, జీవ మార్గాన్ని విడిచిపెట్టావంటే చెదిరిపోయిన అనుభవమే. క్రైస్తవుడిగా ఉండి నీకు ఇది అవసరమా? అయితే ప్రేమ కలిగిన దేవుడు రెండు చేతులు చాపుతున్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? దినమెల్ల విననొల్లని ప్రజల కొరకు నా చేతులు చాపుచున్నాను. చీకటి గల మబ్బు దినమందు గొర్రెలు ఎక్కడెక్కడికి చెదిరిపోయినాయో, ఎక్కడికి చెదిరిపోయినా సరే ఆయన తిరిగి మరలా స్వదేశానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. గమనించు, మన దేశం ఇది కాదు, మన స్వదేశం. మన తండ్రి ఏర్పరిచిన దేశమే మన సొంత దేశం. స్వదేశమునకు నేను తెచ్చేదను. ఏంటి స్వదేశం అని ఒక మాట చూసినట్లయితే 20:37 అంటాడు, మీ పిల్లలకు మేలు కలుగును, మీ పిల్లలు తిరిగి స్వదేశమునకు వచ్చెదరు. అంటే మేలు కలగాలంటే స్వదేశానికి రావాలి. నీ క్రైస్తవ జీవితంలో నీకు మేలు కావాలంటే, నీకు ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు యేసు దగ్గరికి రావాలి. ఇంకొక మాట కూడా వినండి. యెహెజ్కేలు గ్రంథం 36:24 అంటాడు, నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ దేశములోనికి మిమ్మును సమకూర్చెదను.
ఎంత చక్కటి వాగ్దానం అండి దేవుడు. ఆయా దేశంలో చిక్కుకున్నా, ఆయా జనుల్లో నువ్వు చిక్కుకున్నా, తిరిగి మరలా నిన్ను సమకూర్చి నిన్ను స్వదేశానికి తేవాలని ఆరాటపడే దేవుడు. నీ కొరకు ఎంతో ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దుర్మార్గుడుగా నశించిపోవటం వలన నేను ఆనందించే దేవుడును కాదు, కానీ దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి మరలి జీవించటం వలన నేను ఆనందించే దేవుడిని అంటున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వేమీ చేయలేవు. ఒకసారి ఆలోచించు. ఇంకొక మాట అంటాడు, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం అంటాడు, ఏ ఏ జనులలో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్య జనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని తోడుకుని వచ్చేదను. ఇశ్రాయేలీయులు దేవుని జనాంగం. దేవుని జనాంగంగా ఉన్న నీవు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అన్యజనులతో సాంగత్యం కుదరదు, జాగ్రత్త. అన్యజనులో చెదిరిపోయావో లేకపోతే ఎచ్చటెచ్చట నువ్వు చెదిరిపోయావో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎచ్చటెచ్చట చెదిరిపోవడం అంటే అర్థం ఏంటి? దేవునికి అయిష్టమైన అలవాట్లు నీకున్నాయా? అయిష్టమైన పద్ధతుల్లో నువ్వు జీవిస్తున్నావా? అయిష్టమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ఏ పరిస్థితిలో చెదిరిపోయినా, ఎంత భయంకరమైనటువంటి సమస్యలో నువ్వు చిక్కుకున్నా, నిన్ను అక్కడి నుంచి తేవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఉచితంగా దీనికి బలం అక్కర్లేదు. ఆయన ఆరాటమే మనల్ని పోగు చేయడం, ఆయన తపనే మనం తప్పించడం. కనుక అన్యజనులలో మనము ఎచ్చటెచ్చటికి చెదిరిపోయినా, ఎలాంటి పరిస్థితిలో మనం చిక్కుకున్నా, ఆయన అక్కడ నుండి మనల్ని తీసుకొని వచ్చి మన స్వదేశంలో పెట్టాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. కనుక దేవుని సన్నిధిలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను చెదిరిపోయాను, దేవునికి దూరంగా ఉంటున్నానని సంతోషించొద్దు. అదే సమయంలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? చెదిరిపోయిన నీ కొరకు, చిక్కుకున్న నీ కొరకు ఒక కన్ను ఒకటి అన్వేషిస్తుందని మర్చిపోకు. ఒక ఉద్దేశం నిన్ను కలిగి ఉందని మర్చిపోకు. అదే బృహత్తరమైన శక్తి కలిగిన దేవుని ఉద్దేశం, మహిమ కలిగిన దేవుని కనుదృష్టి నిన్ను అన్వేషిస్తుందన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకనే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, 61వ కీర్తన 2వ వచనం అంటాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టగా ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఆయన ఎక్కించాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నువ్వు ఎక్కలేకపోతే ఆయన చేతులతో పట్టుకుని నిన్ను ఎక్కిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు తల్లడిల్లిపోకూడదనే ఆయన ఉద్దేశం. తల్లడిల్లే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టడం నీకు చేతనైతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? లెక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కిస్తాడు. ఈరోజే నీకు ఆహ్వానం. నువ్వు అనుకుంటున్నావా చితికిపోయాను, కురింగిపోయాను, ఇంక నేను లేవలేను అనుకుంటున్నావా? నిన్ను దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తాడు. ఊహించలేని ఎత్తైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఊహించలేనటువంటి ఆశీర్వాదాలతో నేను నింపుతాడు. నీవు తల్లడిల్లిపోయే పరిస్థితి నుండి నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట, ఆ దేశం ఎలాంటిదనుకుంటున్నారు? నిర్గమాకాండము 3వ అధ్యాయం 8వ వచనం అంటాడు, పాలు తేనెలు ప్రవహించే దేశము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, స్వదేశం అంటే ఏంటనుకుంటున్నావు? చెదిరిపోయిన స్థితి నుంచి దేవుడు నిన్ను స్వదేశంలో చేర్స్తాడంటే అర్థం ఏంటి అనుకుంటున్నావు? అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే నీకు ఆరోగ్యకరమైన, శ్రేష్టమైన, రుచికరమైన పాలు తేనెలు ప్రవహించే దేశములో నిన్ను పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట చెప్పనా? అంతేకాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం మాత్రమే కాదు, లేవికాండము 26వ అధ్యాయము 6వ వచనం అంటాడు, ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలుగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవ్వడునూ మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలోనికి దుష్ట మృగములు రాకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. పాలు తేనెలు ప్రవహించే దేశం మాత్రమే కాదు, గమనించు, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? క్షేమాన్ని కలుగు చేసే దేశం అది. మన స్వదేశం అంటే ఏంటనుకుంటున్నావు? క్షేమాన్ని కలిగించే దేశం. ఖడ్గం అక్కడ ఉండదు, మృగాలు అక్కడ ఉండవు. అంత మాత్రం కాదు, భయపెట్టేవాడు ఎవ్వడు కూడా, ఏ శత్రువు కూడా అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు. దేవుడు ఎప్పుడైతే నీ చెదిరిపోయిన పరిస్థితి నుంచి నేను తీసుకుని వెళ్ళి ఆయన స్వదేశంలో పెడతాడో అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది నిన్ను భయపెట్టే శత్రువులు లేని దేశం అది. నిన్ను భయపెట్టే జంతువులు లేని దేశం అది.
నిన్ను హింస పెట్టేటటువంటి ఖడ్గాలు లేనటువంటి దేశం. ఆ దేశం నీకు కావాలి, ఆ దేశం నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక దేవుని స్వదేశానికి మనం వెళ్ళాలంటే మన కాపరి పిలుపుని మనం స్వీకరించక తప్పదు. ఎక్కడికి చెదిరిపోయినా, ఏ పరిస్థితిలో చెదిరిపోయినా, లోకానికి ఎంత నువ్వు చెదిరిపోయినట్టు కనిపించినా, ప్రేమించే కన్ను నిన్ను చూస్తుందని మర్చిపోకు. ప్రేమించే చేతులు నిన్ను ఆహ్వానిస్తున్నాయన్న విషయం మర్చిపోకు. ఎందుకో తెలుసా? చెదిరిపోయిన నిన్ను క్షేమకరమైన దేశంలో ఉంచాలని, అంతేకాదు నిన్ను పాలు తేనెలతో సంతృప్తికరమైన నిన్ను ఉంచాలని, ఖడ్గము కానీ జంతువులు కానీ శత్రువు కానీ లేని దేశంలో నిన్ను ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. గమనించండి, మన దైనందిన జీవితంలో లేచింది మొదలు పడుకునే వరకు కూడా మానవుడి శ్రమే. బయటికి వెళితే ఏం జరుగుతుందో, లోపలుంటే ఏం జరుగుతుందో, వెళ్ళిన వాడు తిరిగి క్షేమంగా వస్తాడో రాడో, ప్రయాణం చేసిన వాడు తిరిగి మళ్ళీ ప్రయాణము గమ్యం చేరతాడో చేరడో, ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. గమనించండి, ఏ క్షణాన్ని ఏ వాటితో తెలియదు మనకి. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితులు ఏమీ కూడా ఉండవని దేవుడు నొక్కి ఒక్కడి నుంచి నీ కొరకే ఈ మాట చెప్తున్నాడు. అలాంటి దేశానికి నీవు వెళ్ళాలన్నదే ఆయన ఉద్దేశ్యం. స్వదేశంలో పెడతానంటున్నాడు చెదిరిపోయిన వాటిని. ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా? వాగులు గల పర్వతముల యందు ఆయన మనకి నివాసం ఏర్పాటు చేస్తాడు. ఏమంటే పర్వతాల్లో వాగులుంటాయా? వాగు ఉన్నా వాగు అక్కడ నిలుస్తుందా? నీరు నిలవదు. కానీ మనల్ని పెట్టే ప్రదేశంలో ఎలా ఉంటుందో తెలుసా? వాగులు పర్వతాలు అంటే పర్వతాలు వాగులమయంగా ఉంటాయన్నమాట. ఆ వాగుల దగ్గర ఆయన ఏం చేస్తాడో తెలుసా? నివాసం ఏర్పాటు చేస్తాడు. కనుక ఆ పర్వతం అంటే ఏంటి? ఆ పర్వతం అని చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14 అంటాడు, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము. అంటే దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము. దేవుడే ఆ పర్వతానికి అధికారి అయి ఉంటాడు. అది మహిమ కలిగిన పర్వతము, పరిశుద్ధ పర్వతము, శ్రేష్టమైన పర్వతము, వాగులు ఉండే పర్వతము. అందుకనే నీటి కాలువల వారన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇర్మియాలో కూడా అంటాడు, అది వెట్ట కలిగినను చింతనొందదు, వర్షము లేకున్నను కాపు మానదు. కనుక అలాంటి శ్రేష్టమైన పర్వతం మీద, దేవుని పర్వతం మీద మనల్ని ఉంచాలని, నివాసం ఏర్పాటు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకో మాట అంటాడు, కీర్తనలు 15:1 అంటాడు, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పర్వతము మీద ఎక్కదగిన వాడెవడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం అతిథులుగా ఉంటామంట. ఏమండి, అతిథికి ఏ కష్టం ఉండదు, ఆ ఇంటి వారికే కష్టం అంతా. అతిథికి ఏ కష్టం ఉండదు. ఆయన ఇష్టం వచ్చినట్టు భోజనం చేయొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. ఆయనకి ఇంక వేరే పని ఏమీ ఉండదు. మన కష్టమంతా ఆయన భరించి మనల్ని ఒక అతిథిగా పోషించడానికే ఆ పర్వతములుగా వాగులు కలిగిన పర్వతముల మీద మనకి నివాసం ఏర్పాటు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏలియాని కూడా దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి ఆ కెరూతు వాగు దగ్గర ఉండు. కెరూతు వాగు దగ్గర నువ్వు ఉండు. నీ ఆహారం కొరకు నువ్వు ఎంత మాత్రం కూడా బాధపడద్దు. కాకులకు ఆజ్ఞాపించాను, నీకు ఆహారం తెస్తాయి, ఆ కెరూతు వాగులో నీళ్లు తాగు అన్నాడు. దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతము మీద, వాగులు కలిగిన పర్వతం మీద నీకు నాకు నివాసం ఏర్పాటు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అంతేకాదు మన పరుండబెట్టడానికి ఆయన దొడ్డి ఒకటి అక్కడ ఏర్పాటు చేస్తాడంట. గమనించాలి, ఏంటి దొడ్డి? దొడ్డి అంటే అర్థం ఏంటో తెలుసా? నిర్ణీత కొలతలు కలిగినటువంటి దొడ్డి, అంటే సరిహద్దులు కలిగినటువంటి దొడ్డి. ఏమండి, దొడ్డని దేన్ని అంటాడు? లోపల అంతర్భాగాన్ని ఉన్న దాన్నే అది దొడ్డి అంటారు. దానిలో కొన్ని హద్దులు అనేవి ఉన్నాయి. ఆ దొడ్డి అనేది దాని చుట్టూ ఉన్నటువంటి ఆ కంపే లేకుంటే దొడ్డే, అది దానికి ప్రాకారం. అంటే ఒక ప్రాకారం, ఒక దొడ్డి లోపల నిన్ను నివాసం చేర్పస్తారు. అంటే దీని అర్థం ఏంటి? ఒక అంటాడు, నీకు ఒక సరిహద్దుల మధ్యన ఆయన పెడతాడు. నీ ప్రవర్తనకు సరిహద్దు, నీ చూపుకి సరిహద్దు, నీ ఆలోచనకు సరిహద్దు, నీ తలంపులకు సరిహద్దు. సరిహద్దుల మధ్యన నువ్వు ఉండాలి. దొడ్డి అనగా ఒక ప్రాకారము, ఒక సరిహద్దు కలిగినటువంటి ప్రాకారము.
అందుకని అంటాడు ఇర్మియా గ్రంథం 31:2 అంటాడు, కుమారి సరిహద్దు రాళ్లను పాతించము, దోవచూపు స్తంభములు నిలవబెట్టుము, నీవు వెళ్ళు రాజమార్గమున వైపు నీ మనసు నిలుపుకొనుము. కనుక మనము సరిహద్దు రాళ్లను పాతించుకోవాలి, మనకు దోవ చూపే స్తంభాలను మన ఎదుటి నిలబెట్టుకోవాలి. అంతేకాదు రాజమార్గం వైపే మన మనసును ఎత్తుకొని ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి? నీ జీవితంలో, క్రైస్తవ జీవితంలో నీ మాటకి సరిహద్దు, నీ ఆలోచనకి సరిహద్దు. అంతేకాదు దేవతా స్తంభం అంటే వాక్యాన్ని నీకు గురిగా పెట్టుకోవాలి. కనుక ఈ విధంగా మనం ఉన్ననాడు ఇంకో మాట అంటాడు 54 కీర్తనల గ్రంథం 54:12 అంటాడు, మణులు మాణిక్యములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఏంటి మణులు మాణిక్యాలు? పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్న ప్రతి ఆజ్ఞ కూడా మణులు మాణిక్యాల వలె మన జీవితానికి సరిహద్దు రాళ్లుగా ఉండాలి. మాట్లాడాలంటే ఆలోచించాలి, ఏదైనా చేయాలంటే ఆలోచించాలి. ఎందుకో తెలుసా? మనము దేవుని ఆజ్ఞలనే నిబంధనల మధ్య మన నివాసం ఉంది కనుక. ఇంకొక మాట అంటాడు, మంచి బలము గల మేతను ఆయన మేపును. ఇంకో మాట అంటాడు యెషయా గ్రంథం 49:9 అంటాడు, చెట్లు లేని మెట్టల మీద కలుగును, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్దను వారిని నడిపించును, వారికి ఆకలి అయినను దప్పికైన కలుగదు, ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగులదు. గమనించాలి, చెట్లు లేని మెట్టల మీద మనకి మంచి బలమైన మేత ఆయన మేపుతాడంట. అంతేకాదు ఏమంటున్నాడో తెలుసా? మనకి ఆకలి కానీ దప్పిక కానీ అక్కడ ఉండదు, ఎండ కానీ వేడి కానీ అక్కడ తగిలే అవకాశం అనేది లేదు. ఎందుచేత మన స్వదేశం అంత గొప్పది. అంతే ఇంకొక మాట అంటాడు యోహాను సువార్త 4:13-14 అంటాడు, అందుకు యేసు ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పికొనును, నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గలుగా ఉండును. అంటే మనమే ఒక నీటి బుగ్గలుగా తయారైపోతామని దీని అర్థం. ఎప్పుడైతే దేవునిలో మనం ఉంటామో, ఎప్పుడైతే సరిహద్దుల మధ్యన మనం ఉంటామో, మనలో దేవుని భయము భీతి అనేది ఉంటుందో, మనమే ఊరెడి నీటి బుగ్గలుగా మార్చబడతాం. అందుకని యేసయ్య అన్నాడు, ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడో తెలుసా? నేనిచ్చే నీళ్లు తాగితే, ఈ నీళ్లు తాగితే మళ్ళా దప్పుకుంటాం, కానీ ఊరెడి నీటి బుగ్గగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? అది నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనకి ఒక వారసత్వం. మనమే ఊరిని నీటి బుగ్గగా తయారైతే మనము నిత్య జీవనానికి హక్కును సంపాదించుకున్నట్లు అన్నమాట. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు యోహాను సువార్త 10:28 అంటాడు, గొర్రెలకు నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ నా చేతిలో నుంచి వాడిని అపహరించడు. ఎప్పుడైతే మనము నీటి బుగ్గగా మారతామో, నిత్య జీవానికి వారసత్వం సంపాదించుకుంటామో, అందుకని అంటున్నాడు అవి ఎన్నటికీ నశింపవట. అంతేకాదు మనల్ని ఇంకెవడు అపహరించేటటువంటి పరిస్థితులు అనేది ఏర్పడదు. కనుక నశింపు లేనటువంటి చోట, అపహరింపబడినటువంటి చోట నీటి బుగ్గగా మార్చబడిన మనము నిత్య జీవానికి వారసత్వం మనం పొందుకుంటాం. అందుకనే రోమాపత్రిక 2:7 అంటాడు, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమయు ఘనతయు అక్షతయు వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. ప్రియులను మనం గమనించాలి, మహిమ ఘనత అక్షయత ఎప్పుడు మనకి ఇది వస్తాయి అంటే నిత్య జీవాన్ని మనం పొందుకున్నప్పుడే. ఎప్పుడు నిత్య జీవాన్ని మనం పొందుకుంటామంటే ఆయనతో మనం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. గమనించాలి, చెదిరిపోయిన వాటికి ఆయన ఏమనుకుంటున్నాడు? నిత్య జీవం ఇవ్వాలని, వారిని ఊరటి నీట బుగ్గలుగా చేయాలని, ఘనత మహిమ అక్షయత వారికి సంక్రమింప చేయాలని, నాశనము లేని చోట, ఎవడు అపరింపడలేని చోట మనల్ని ఉంచాలని, మనము నిత్యము బ్రతికే రాజ్యానికి మనం హక్కుదారులు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి చెదిరిపోయానో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు చెప్పే సందేశం ఏంటో తెలుసా? నీవు ఒకవేళ దేవుని సన్నిధి నుండి తొలగిపోయావా, సహవాసం నుంచి దూరం అయిపోయావా, దేవుని మార్గం నుంచి నువ్వు దూరం అయిపోయావా, దేవుని యొక్క సహవాసం నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని మార్గము నుండి, జీవాహారము నుండి నువ్వు తొలగిపోతే దేవుడి కొరకు, నీ కొరకే ఈ వార్త చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను మరలా ఆయన ఎక్కడెక్కడికి చెదిరిపోయావో అక్కడి నుంచి తిరిగి మరలా నిన్ను సమకూర్చి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నీకు నివాసం ఏర్పాటు చేసి, వాగులు కలిగిన చోట నిన్ను ఏర్పాటు చేసి, సరిహద్దులు కలిగిన రాళ్ల మధ్యన, సరిహద్దులు కలిగిన గుడారముల మధ్యన, లేదా సరిహద్దులు పడిన ప్రాకారముల మధ్యన నిన్ను విశ్రమింపచేసి బలమైన మంచి మేత నీకు పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ బలమైన మంచి మేతే
నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. అంతేకాదు ఆకలి అనేది, దప్పిక అనేది అక్కడ ఉండదు. ఘనత, మహిమ, అక్షయత నీవు స్వతంత్రించుకుంటావు. అంతేకాదు నిత్య జీవానికి నీవు వారసుడు అవుతావు. ఈ నిత్య జీవం అనేది క్రైస్తవ లోకానికి ఉన్న ఏకైక నిరీక్షణ. గమనించు, మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ జంతువుగానో, ఏ కుక్కగానో, ఏ నక్కగానో పుడతామని లేదు, కానీ మనకి నిత్య జీవం అనేది ఒకటి ఉంది. ఎవడు నిత్య జీవానికి వారసుడయ్యా అంటే, ఎవడైతే దేవుని మార్గంలో నడుస్తాడో, ఎవడైతే దేవుని వెంబడిస్తాడో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో వారు మాత్రమే నిత్య జీవ వారసులు. కనుక ఆయన సన్నిధిలో నిలబడడానికి ప్రయత్నం చేయి. చెదిరిపోయే మనసుని ఈ రోజు నుంచి నువ్వు మార్చుకో. ప్రభువా, నీ సన్నిధి నుంచి తప్పిపోయానయ్యా, తిరిగి మళ్ళా నేను నీ దగ్గరికి వస్తాను. ఆయన ఆహ్వానాన్ని అందుకు నువ్వు రాగలిగితే నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆకలి దప్పికి ఉండదు. అంతేకాదు నీకు ఘనత, మహిమ, అక్షయత నీకు ఇస్తాడు ఆయన. నాశనం అనేది అక్కడ ఉండనే ఉండదు. నిత్య సంతోషం, నిత్య ఆనందం, నిత్య సంతృప్తి ఇవన్నీ నీ సొంతం చేసుకోవాలంటే చెదిరిపోయిన నీ బ్రతుకు నుండి తిరిగి మరలా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. చెదిరిపోయాను ఇంకా పర్వాలేదా అనుకోవద్దు. చెదిరిపోతే నీ ప్రయాణం ఎక్కడికో తెలుసా? భయంకరమైన నరకానికి. నరకం నుంచి తప్పించబడాలంటే చెదిరిపోయిన నీ స్థితిని బాగు చేసుకుని నువ్వు మొరపెట్టగలిగితే ఆయన నిన్ను ఊహించలేని ఎత్తైన స్థలంలో నిన్ను నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ టీవీ ముందు నా ప్రభువా నాయన, ఎంతమంది అయితే నా ప్రభువా నాయన ఈ వాక్యాన్ని పరిశీలిస్తున్నారు వారందరితో నువ్వు మాట్లాడావు రాజా, నీకు వందనాలు ప్రభువా. ఒకవేళ దేవుని సన్నిధికి ఎవరైనా దూరం అయిపోయారేమో ప్రభువా, దేవుని సహవాసం నుండి చెదిరిపోయారేమో ప్రభువా, దేవుని ప్రార్థన నుంచి చెదిరిపోయారేమో ప్రభువా, చెదిరిపోయిన వారందరినీ కూడా నువ్వు పోగు చేస్తానంటున్నావు ప్రభువా. నాయనా ఉన్నతమైన స్థలంలో పెట్టి వారికి నిత్య జీవాన్ని ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు దేవా. నాయనా, నీ నిత్య రాజ్యంలో వారు వారసులు చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. చెదిరిన బ్రతుకుల్ని, చెదిరిన పరిస్థితుల నుండి విడుదల చేయి నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ టీవీ ముందు ఎంతమంది ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారో సమస్యల నుంచి విడుదల దయచేయండి, అనారోగ్యాల నుంచి విడుదల దయచేయండి. చదువుతున్న బిడ్డల చదువుల్లో నీ నెమ్మది, నీ జ్ఞానము, జ్ఞాపశక్తి ఇచ్చి నడిపించండి. నాయనా తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలు. వారి వ్యాపారాలు ఆశీర్వదించండి, ఉద్యోగస్తులను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. నాయనా, వారి పాడి పంటలను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మరి ముఖ్యంగా దేవానికి వందనాలు, నిత్య జీవమును గురించి ఆలోచన వారిలో పెట్టండి ప్రభువా. పాప శాపం నుంచి విమోచించబడి ప్రభువా నాయనా తండ్రి, నీ బిడ్డలుగా చేసుకొని ప్రభువా నీ నిత్య రాజ్యానికి వారసులు కావాలని అపేక్ష, ఆకాంక్ష నాయనా ఈ టీవీ పరిశీలిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించమని, వారి జీవితాల్లో గొప్ప వెలుగు, ప్రకాశము ఉంచమని నాయనా, లోకములో నా ప్రభు పడుతున్న యాత్రలన్నీ విడిచిపెట్టి నా ప్రభు నాయన నిత్య సంతోషానికి వారి మార్గాలు సరళము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.